హలో అండి అందరికీ వెల్కమ్ టు అష్యూరెన్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్ గురించి. మా మా మదర్ ఇక్కడ ఉన్నారు యాక్చువల్గా యూఎస్లో. సో ఇక్కడ నుంచి ఇండియా ట్రావెల్ చేశారు, యూఎస్ టు ఇండియా అనమాట, త్రూ ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్. ఎయిర్ ఇండియా అనమాట, గవర్నమెంట్ ఫ్లైట్స్ ప్రొవైడ్ చేస్తుంది కదా ఇప్పుడు. ఆ ఫ్లైట్స్ త్రూ వెళ్ళారనమాట. ఎలా ఏంటి అనేది, మేము ఎలా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాము అనేది ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. సో ఇలా ఎవరైనా ఈ సేమ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్గా మమ్మీ ఫ్లైట్ వచ్చేసి మార్చ్ 30కి ఉండే అనమాట, త్రూ ఎతిహాద్ ఎయిర్లైన్స్, యూఎస్ టు అబుదాబి టు హైదరాబాద్. సో ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది మార్చ్లో. లాక్డౌన్ ఇదంతా సిచ్యువేషన్ అంతా కంట్రోల్ చేయడానికి లాక్డౌన్ పెట్టడం వల్ల సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. సో ఎయిర్లైన్స్ వాళ్ళ నుంచి మనకు మెసేజ్ వచ్చిందనమాట, ఈమెయిల్ వచ్చింది, సెయింగ్ దట్ ద లాక్డౌన్ ఇదంతా ఉండడం వల్ల యువర్ ఫ్లైట్ గాట్ క్యాన్సిల్డ్ అండ్ మీరు నెక్స్ట్ వచ్చేసి వితిన్ మనకు ఒక పర్టికులర్ డేట్ ఇచ్చారనమాట. సో రీచ్ అయ్యి 6 months అవుతుంది. సో విజిటర్స్కి 6 months ఉంటుంది కాబట్టి ఆ డేట్లోపు మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మళ్ళీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్టార్ట్ అయితే అని చెప్పేసి మనకు ఆ డేట్ ఇచ్చారు. బట్ మళ్ళీ ఫ్లైట్స్ రీఓపెన్ చేయలేదు. ఇన్ ద మీన్ వైల్ మనకి గవర్నమెంట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ప్రొవైడ్ చేసింది. లైక్ ఎవరైనా ఎమర్జెన్సీ ఉండి వెళ్ళాలి కంపల్సరీగా ఇండియాకి అని చెప్పిన వాళ్ళకి. సో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ ఎంబసీ సైట్ నుంచి మనకి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుందన్నమాట. సో ఏం లేదు, అందులో వచ్చేసి మన డీటెయిల్స్ మొత్తం, ఎందుకు ట్రావెల్ చేయాలనుకుంటున్నాము, ఏంటి, వచ్చి ఎన్ని రోజులు అయింది, అండ్ పాస్పోర్ట్ డీటెయిల్స్, హోమ్ అడ్రస్, అన్ని బేసిక్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయమన్నారు అక్కడ. సో మనం ఫస్ట్ ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. అది ఇండియన్ ఎంబసీ సైట్లో ఉంటుంది. ఎప్పటికైనా ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ చేసుకున్న వాళ్ళకే వీడియం ఫ్లైట్స్ త్రూ మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి ఉందన్నమాట. సో ఫస్ట్ ప్రాసెస్ వీ షుడ్ డూ ద రిజిస్ట్రేషన్ త్రూ ఇండియన్ ఎంబసీ అనమాట. ఇండియన్ ఎంబసీ సైట్లోకి వెళ్ళేసి అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు అవైలబుల్లో ఉంటుంది. సో ఆ ఫామ్ని ఫిల్ చేసుకోవాలి. సో వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ప్రియారిటీ బేసిస్ మీద మనకి ఎంత ఎమర్జెన్సీ ఉంది, ఎంత నీడ్ ఉంది మనం అక్కడికి వెళ్ళాలి అనే దాన్ని బట్టి వాళ్ళు మనల్ని పిక్ చేస్తారనమాట. దాన్ని బట్టి మనకి కాల్ ఆర్ ఈమెయిల్ వస్తుందన్నమాట. సో సేయింగ్ దట్ సో అండ్ సో డేట్న ఫ్లైట్ ఉంది అని చెప్పేసి మనకి వస్తుంది. అది కూడా లైక్ వితిన్ షార్ట్ నోటీస్ వస్తుంది. ఆ షార్ట్ నోటీస్లో మనం వాళ్ళకి కన్ఫర్మ్ చేసేయాలి, వీ షుడ్ బి రెడీ అనమాట. అలాంటి సిచ్యువేషన్ అనమాట. సో మాకేమో మేము ఏప్రిల్లో రిజిస్టర్ చేసాము. మాకు కాల్ ఏం రాలేదు అండ్ ఎంబసీకి కాల్ చేస్తూ ఉన్నాము. బట్ దే ఆర్ సెయింగ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్ అన్నట్టు చెప్పారనమాట. సో వీ వర్ వెయిటింగ్ అండ్ ఇదంతా phase 2 వరకు ఈ ప్రాసెస్. సో మేము ఏప్రిల్లో రిజిస్టర్ చేసాము. phase 2లో ఏంటంటే వాళ్ళే కాల్ చేసి వాళ్ళే మనకి టికెట్ ప్రొవైడ్ చేస్తే మనము దాన్ని యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా ట్రావెల్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి phase 3లో ఏంటంటే phase 3 వచ్చేసి June 8th ఓపెన్ అయింది. ఈ ఫేజ్లో ఏంటంటే యూ షుడ్ బీ రిజిస్టర్డ్ విత్ ఇండియన్ ఎంబసీతో కంపల్సరీ మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలి. బట్ టికెట్స్ ఆర్ ఓపెన్ అనమాట. phase 1 phase 2లో అలా లేదు, మనం టికెట్స్ బుక్ చేసుకునే లేదు. వాళ్ళు కాల్ చేస్తే మనము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వీ షుడ్ బి మన రెస్పాన్స్ ఇమీడియట్గా ఇవ్వగానే దాన్ని బట్టి కన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. బట్ phase 3లో ఏంటంటే టికెట్స్ డైరెక్ట్గా ఎయిర్ ఇండియా సైట్లో ఓపెన్ చేసేసారు. ఓపెన్ చేసేసి ద క్యాండిడేట్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ ద ఇండియన్ ఎంబసీ, అది కంపల్సరీ అని పెట్టారనమాట. అండ్ టికెట్స్ కూడా పర్టికులర్ టైంకి పర్టికులర్ డేట్న ఓపెన్ అవుతాయి సైట్లో అని చెప్పేసి మనకి ఎయిర్ ఇండియా వాళ్ళ సైట్లో మనం అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో వాళ్ళ సైట్లో మేము చెక్ చేసినప్పుడు, ఎయిర్ ఇండియా సైట్లో మేము చెక్ చేసినప్పుడు June 8th మార్నింగ్, మా యుఎస్ టైం మార్నింగ్ ఓపెన్ అయ్యాయి అనమాట. ఓపెన్ అవ్వగానే మేము ఎయిర్ ఇండియా సైట్లో చెక్ చేస్తున్నాము. బట్ సైట్ వాజ్ చాలా స్లో ఉండే అనమాట. మాకు ఫ్లైట్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది కానీ వెన్ వీఆర్ గోయింగ్ టు బుక్ చేయడానికి మాకు ఏం చూపించలేదు. సో మేమేం చేసామంటే మళ్ళీ ఒక 1/2 hour అలా వెళ్ళిపోయింది ల్యాప్టాప్ త్రూ చేయడము, సైట్ త్రూ చేస్తే.
తర్వాత ఫోన్లో మేము యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ త్రూ చేసాము. అది వర్కౌట్ అయింది. మాకు ఇమీడియట్గా టికెట్ దొరికేసింది. టికెట్ దొరకగానే బుక్ చేసేసాము. అండ్ బుక్ చేసినప్పుడు కూడా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఒక పాపప్ వస్తుంది. ఏమని అంటే డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని. బట్ అలాంటి మెసేజ్ వచ్చిన తర్వాత వెయిట్ చేసి ఒకసారి మీ క్రెడిట్ కార్డ్లో చెక్ చేసుకోవాలి, అమౌంట్ అనేది కట్ అయిందా లేదా అనేది మీ కార్డ్లో చెక్ చేసుకోండి, మీ అకౌంట్లో చెక్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ చేయండి. ఎందుకంటే అలా మెసేజ్ పాపప్ అయింది కానీ మా క్రెడిట్ కార్డ్లో అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోయింది. సో అమౌంట్ వాస్ డిడక్టెడ్ అండ్ టికెట్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ కూడా వచ్చిందనమాట. సో ఈ టికెట్ వచ్చేసి న్యూయార్క్లో JFK ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వరకు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ టు హైదరాబాద్ June 8న చూపించిన ఫ్లైట్స్కి ఏవి మాత్రం ఇమీడియట్ కనెక్టింగ్ ఫ్లైట్ అయితే చూపించలేదు, అసలు అలో చేయలేదు బుక్ చేయడానికి కూడా. సో మేమేం చేసాము, డొమెస్టిక్గా ఢిల్లీ టు హైదరాబాద్ సేమ్ డే ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుక్ చేసాము. లైక్ 7 to 8 hours లే ఓవర్తో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఢిల్లీ టు హైదరాబాద్ బుక్ చేసాము. సో అది డొమెస్టిక్ కిందికి వస్తుందన్నమాట. సో ఓకే ఫైన్ బుక్ చేసాం కదా అనుకున్నాము. బట్ తర్వాత ఏం తెలిసింది అంటే, సో బోత్ ద ఫ్లైట్ నెంబర్స్ లైక్ ఫ్రమ్ JFK టు ఢిల్లీ టు హైదరాబాద్ రెండు ఫ్లైట్ నెంబర్స్ సేమ్ ఉండాలి, లేకపోతే ఢిల్లీలోనే క్వారంటైన్ చేస్తారు అని చెప్పేసి మాకు తెలిసింది ఇన్ ద సెన్స్ ఎయిర్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మెన్షన్ చేసి ఉందన్నమాట. మేము ఎయిర్ ఇండియాకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అన్నారు నో షీ హ్యావ్ టు బీ క్వారంటైన్ ఇన్ ఢిల్లీ అని చెప్పారనమాట. సో ఓకే ఫైన్, బట్ షీ హ్యాస్ టు గో అనమాట. షీ ఈస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ దేర్ అండ్ షీ హ్యావ్ టు గో. సో వి థాట్ ఓకే. మళ్ళీ ఎయిర్ ఇండియా వాళ్ళు ఏం చెప్పారంటే, ఢిల్లీలో క్వారంటైన్ చేస్తే హైదరాబాద్లో క్వారంటైన్, ఏదైనా ఒక లొకేషన్లో మనల్ని క్వారంటైన్ చేస్తారు, ఇఫ్ నీడెడ్ చేస్తారు. లేదు అని అంటే మాత్రం యు ఆర్ ఫైన్ టు గో టు ద ఫైనల్ డెస్టినేషన్. అనుకున్న తర్వాత లైక్ మీకు ఇంకా 2 daysలో ట్రావెల్ అనగా మీరు ఆన్లైన్ చెకింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఎప్పుడైనా ఓపెన్ అవ్వచ్చు. అండ్ సీటింగ్ కూడా మనం సీట్ కన్ఫర్మేషన్ కూడా చేసుకోవచ్చు. సో సీట్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి కూడా లైక్ ఇంకా 2 days ఆర్ 1 day ట్రావెల్లో ఉంది అన్నప్పుడు ఎవ్రీ నవ్ అండ్ దెన్ చెక్ చేయండి. సో సీట్స్ వచ్చేసి ద మిడిల్ సీట్ పర్సన్ వచ్చేసి PPE సూట్ మొత్తం టాప్ టు బాటమ్ వాళ్ళకి సూట్ ఇచ్చేస్తున్నారు. అండ్ విండో సైడ్ అండ్ ద ఎండ్ మాత్రం అట్లా ఏం లేదు, లైక్ ఫేస్ షీల్డ్ అది పెట్టుకుంటే సరిపోతుంది. మధ్యలో వాళ్ళు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు PPE సూట్ వేసుకుంటారనమాట. సో చూసుకోండి అలా బుక్ చేసుకునేటప్పుడు, లైక్ మీరు మొత్తం సూట్ వేసుకొని ఉండడం మీకు కంఫర్టబుల్ అని అంటే అలా, లేదు అని అంటే లైక్ విండో సైడ్ కానీ లేకపోతే ఇటు ఎడ్జ్ సీట్స్ కానీ బుక్ చేసుకోవచ్చు. సో చెక్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాగేజ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి నార్మల్గా ఎలా అలో చేస్తారో ఇక్కడ యూఎస్కి, ఇండియా టు యూఎస్ వచ్చిన వాళ్ళకి ఎలానో యూఎస్ టు ఇండియా ఎలా వెళ్ళినప్పుడు తీసుకెళ్తాము మనం 23 + 23 + 7 kgs అండ్ చిన్న హ్యాండ్ బ్యాగ్ ఫర్ లైక్ డాక్యుమెంట్స్ లాగా అనమాట. సో అంతవరకు ఇప్పుడు కూడా ఎయిర్ ఇండియా వాళ్ళు JFK టు ఢిల్లీకి ట్రావెల్ చేయడానికి అదే ఇచ్చారు, అంతే బ్యాగేజ్ ఇచ్చారనమాట. ఫ్లైట్ వచ్చేసి మనకి 11 AM ఉంటే లైక్ 4 to 5 hours ముందే మనం ఎయిర్పోర్ట్లో ఉండాలన్నమాట. సో అది ఇప్పుడున్న మీడియం ఫ్లైట్స్కి రూల్ అనమాట, 4 to 5 hours ముందు ఉండాలి ఇంటర్నేషనల్ అయితే మాత్రం. సో షీ రీచ్ దేర్ అండ్ చెకింగ్ ఇదంతా అయిపోయేసరికల్లా ఆల్మోస్ట్ 10 AM షీ వాజ్ నియర్ ద గేట్ అనమాట. లైక్ కరెక్ట్గా 1 hour ముందు బోర్డింగ్ అది జరుగుతుంది కదా, అలా 1 hour ముందు గేట్ యాక్చువల్లీ. సో అక్కడి నుంచి ఢిల్లీకి 11 AM నుంచి అక్కడికి లైక్ 14 hours చూపించింది మాకు ఫ్లైట్ యాక్చువల్గా జర్నీ. బట్ ఎర్లీగా అక్కడ ల్యాండ్ అయింది ఫ్లైట్, ఒక 40 minutes ఎర్లీగా ల్యాండ్ అయిందనమాట ఢిల్లీలో. సో ఢిల్లీ టు హైదరాబాద్కి వెళ్ళడానికి లేఓవర్ 7 hours ఉండే అనమాట. బట్ ఆ 7 hours తనకి సరిపోలేదు. ఎందుకు అని అంటే పెద్ద లాంగ్ క్యూస్ ఉన్నాయంట. ఫస్ట్ ఢిల్లీలో దిగిన తర్వాత షీ హ్యావ్ టు కలెక్ట్ హర్ బ్యాగేజ్ అనమాట. సో అక్కడే ఒక 1.5 hour వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర
అక్కడ లిటరల్గా 5 to 6 hours. ఇట్ టుక్ హర్ 5 hours, కంప్లీట్ 5 hours టు కంప్లీట్ ద ఇమిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ హెల్త్ చెకప్ టెస్ట్ జరుగుతున్నాయి కదా, సో అక్కడి నుంచి వాళ్ళు బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని విత్ బ్యాగేజ్ దే హ్యావ్ టు వాక్ ఫర్ 10 minutes ఆర్ సంథింగ్ లైక్ దట్ ఈ హెల్త్ చెకప్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడ హెల్త్ చెకప్ అయినప్పుడు ఇఫ్ యు ఆర్ ఢిల్లీ టు హైదరాబాద్ డొమెస్టిక్కి వచ్చేసిందనమాట అక్కడి నుంచి. సో హోమ్ క్వారంటైన్ అని చెప్పేసి తనకు ఒక లెటర్ ఇచ్చారు. బట్ 7 days కంపల్సరీ హోమ్ క్వారంటైన్ చేయాలి అండ్ అనదర్ 7 days సెల్ఫ్గా ఇంట్లోనే క్వారంటైన్ చేయాలి, మొత్తం 14 days క్వారంటైన్ చేయాలి అని చెప్పారనమాట. సో వెన్ షీ కేమ్ టు ద కనెక్టింగ్ ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్, యాక్చువల్గా దే డిడెంట్ అలౌ అనమాట. 1 hour ముందు మీరు బోర్డింగ్ చేయాలి, యూఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఆ ఫ్లైట్ సేమ్ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ ట్రావెల్ అయ్యే వాళ్ళందరూ స్టాప్ అయిపోయారనమాట అక్కడే. సో ఓవర్ నైట్ ఇంకా ఫ్లైట్స్ లేవు, లైక్ ఢిల్లీ టు హైదరాబాద్ దెర్ ఆర్ నో ఫ్లైట్స్ ఇంకా. సో వాళ్ళు ఏం చేశారు, బోర్డింగ్ పాస్ ఇచ్చారు. నెక్స్ట్ డే 7 AM బోర్డింగ్ పాస్ ఇచ్చారనమాట. సో షీ హ్యావ్ టు స్టే ఇన్ ద ఎయిర్పోర్ట్ ఓవర్ నైట్ స్టే చేయాల్సి వచ్చింది. అదొకటి బాగా ఇబ్బంది అయింది తనకి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి 7 AM వాళ్ళు మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చారు అండ్ లగేజ్ కూడా ఏమీ ఎక్స్ట్రా ఏమీ తీసుకోలేదు, ఏమీ పే చేయమనలేదు. వాట్ ఎవర్ షీ టుక్ ఫ్రమ్ హియర్ షీ అదే అలో చేశారు అండ్ ఎక్స్ట్రా బ్యాగేజ్ అమౌంట్ ఏమీ అడగలేదు. నెక్స్ట్ అక్కడి నుంచి హైదరాబాద్ ఫ్లై అయింది. హైదరాబాద్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, లైక్ వితిన్ 2 hours ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసింది. సో విత్ కలెక్టింగ్ ద లగేజ్ అండ్ ఆల్. అండ్ ఇదంతా ప్రాసెస్లో ద మెయిన్ థింగ్స్ వచ్చేసి ఆరోగ్య సేతు యాప్ వచ్చేసి ఢిల్లీలో అండ్ హైదరాబాద్లో చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫామ్స్ వచ్చేసి ఏమేమి ఫామ్స్ కావాలి అని అంటే మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, అండర్టేకింగ్ ఫామ్ అనేసి మనకి టికెట్ బుక్ చేసుకున్న తర్వాత సేమ్ మనం ఫిల్ చేయకుండా లేదు ఆటోమేటిక్గా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా సైట్ త్రూ కూడా ఉంటుంది. అండర్టేకింగ్ ఫామ్ ఒకటి కంపల్సరీ. అండ్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా ఇండియన్ ఎంబసీ నుంచి, చేసుకున్నట్టు మీకు ఒకవేళ అక్నాలెడ్జ్మెంట్ ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైనా వస్తే ఆ ఫామ్ ఒక ప్రింట్అవుట్, లేదు అని అంటే మీరు ఫిల్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీరు ఫామ్ని ఆల్రెడీ ఫిల్ చేసుకున్నారు బట్ మీకు ఏ నెంబర్ ఏ అక్నాలెడ్జ్మెంట్ రాలేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ ఫామ్ని మళ్ళీ మనం ఫిల్ చేస్తున్నప్పుడు పాస్పోర్ట్ నెంబర్ ఆర్ నేమ్ ఇచ్చినప్పుడు దిస్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి వస్తుంది కదా, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది కదా. సో దాని ప్రింట్అవుట్ అయినా మనకి సరిపోతుంది. జస్ట్ ఇన్ కేస్ అడగొచ్చు అని చెప్పేసి మేము అది కూడా ఆ ఫామ్ కూడా పంపించేసాము. అండ్ పాస్పోర్ట్ కాపీ ఇస్ కంపల్సరీ. అండ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఆర్ ఎనీ మెడికేషన్స్ తీసుకుంటున్న వాటి ప్రిస్క్రిప్షన్ ప్రింట్అవుట్స్ కానీ, ఏదైనా మీకు ఎమర్జెన్సీగా వెళ్ళే సిచ్యువేషన్ ఉండి ఫ్యామిలీ త్రూ ఏదైనా ఉంటే అలాంటి లెటర్స్ ఏమున్నా కానీ అవన్నీ మిమ్మల్ని క్వారంటైన్ దగ్గర అడుగుతారనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేయాల్సి. సో మనం వచ్చేసి టికెట్ ఎయిర్ ఇండియా సైట్లో పర్చేస్ చేస్తాం కదా, పర్చేస్ చేసినప్పుడు మనము ఏదైనా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తాం కదా. సో అది వచ్చేసి యూఎస్ లైక్ మన క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తాం కదా, దాని అటెస్టెడ్ కాపీ. అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మా మదర్ చూశారు. సో ఇట్ వాజ్ వెరీ క్లీన్. ఎవ్రీ నవ్ అండ్ దెన్ దే ఆర్ క్లీనింగ్, దే ఆర్ శానిటైజింగ్. రెస్ట్ రూమ్స్ కూడా క్లీన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. అండ్ చైర్స్ కూడా క్లీన్ చేస్తున్నారు, ఎక్కడైతే కూర్చుంటున్నారో మొత్తం చైర్స్ కూడా క్లీన్ చేస్తున్నారంట. సో మై మామ్ అబ్జర్వ్ దాట్ అండ్ షీ వాస్ టెల్లింగ్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ అని చెప్పేసి. ప్రింట్అవుట్ తీసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సివివి కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ని స్ట్రైక్ చేసేసి అటెస్టెడ్ కాపీ మాత్రం పంపించాలన్నమాట మనం వాళ్ళతో. సో ఈ యూఎస్లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆబ్వియస్గా ఆ పర్సన్ లేకపోయినా కానీ ద పర్సన్ హూస్ క్రెడిట్ కార్డ్ వి యూజ్డ్ ఉన్న క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ యూజ్డ్ ఉన్నా లేకపోయినా కానీ ఆ కాపీ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అంట. సో ఆ కాపీ కూడా క్యారీ చేయాలన్నమాట. సో వి సెండ్ ఇట్ అనమాట. సో మెయిన్గా ఏమేమి కావాలి, ఏమేమి మేము మా మదర్తో పంపించాము అనేది చూడండి. ప్లీజ్ డూ క్యారీ మాస్క్, శానిటైజర్స్, గ్లౌజ్ అండ్ ఏ ఫుల్ ప్యాక్ క్యారీ చేయండి. ఈవెన్ దో మాస్క్ అండ్ లైక్ షీల్డ్ ఎయిర్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది, బట్ మీరు కూడా క్యారీ చేస్తే
జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ నీడెడ్ ఇట్లానే ఒకవేళ ఫ్లైట్ డిలే అవటం కానీ కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవ్వడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే దోస్ విల్ బీ వెరీ యూస్ఫుల్. అండ్ సెండ్ దెమ్ సమ్ వెట్ వైప్స్ ప్యాక్ కూడా, ఎందుకంటే వైల్ యూజింగ్ వాష్రూమ్ అండ్ ఎవ్రీవేర్ దే విల్ నీడ్ ఇట్. సో ఒక ప్యాక్ ఆఫ్ వెట్ వైప్స్ కూడా పంపించండి. ఫుడ్ అయితే మస్ట్ అండ్ షుడ్ లైక్ ఆల్ డ్రై ఫుడ్ పంపించండి. ఇఫ్ దే ఆర్ ట్రావెలింగ్, ఫుడ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ డ్రై ఫుడ్ అండ్ లాట్ ఆఫ్ స్నాక్స్ పంపించండి. అండ్ వాటర్ ఈజ్ నాట్ అలౌడ్ ఫ్రమ్ అస్, యాజ్ ఎర్లియర్ లాగా వాటర్ అయితే అలో లేదు, కానీ సెండ్ దెమ్ empty water bottle. So if needed they can fill and they can use their own bottle anamata. So no blankets and pillows are provided in the plane. So blanket and pillow లాంటి head support వి కానీ ఏమైనా ఇవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డోంట్ క్యారీ ఎక్స్ట్రా బ్యాగేజ్. డోంట్ క్యారీ ఎక్స్ట్రా బ్యాగేజ్, ఎందుకంటే అది చాలా చాలా ఇబ్బంది అవుతుందంట. చాలామంది అలా క్యారీ చేసిన వాళ్ళందరినీ సైడ్స్కి ఆపేయడము, లైన్స్లో అలా చాలా ఇబ్బంది అవుతున్నారు. అండ్ ఎక్స్ట్రా అలో చేసే లగేజ్ కన్నా ఎక్స్ట్రా ఏది క్యారీ చేసినా మీరు దానికి అమౌంట్ పే చేయాలన్నమాట. సో అది కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో దానికి కూడా పెద్ద లైన్స్ అది ఉందంట. ఇఫ్ నీడెడ్ ఎంతవరకు నీడ్ ఉందో అంతవరకే క్యారీ చేయండి, కానీ ఎక్కువ లగేజ్ అయితే క్యారీ చేయకండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకే డిలే అవుతూ ఉంటుంది ప్రాసెస్ అంతా. ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర ఇండియన్ సిమ్ లేదు అండ్ ఆరోగ్య సేతు యాప్ అడుగుతున్నారు, దాని గురించి అస్సలు వరి అవ్వకండి. మీకు ఒకవేళ ఇండియన్ సిమ్ అవసరం అయ్యి మీరు క్వారంటైన్కి వెళ్ళాలైనా కానీ మీకు ఇండియన్ సిమ్ అవసరం. సో అలాంటి కేసెస్లో కూడా మీకు ఎయిర్పోర్ట్లో ఎక్కడైతే మీరు ఫ్లైట్ దిగి ఎంటర్ అవుతారో అక్కడే మీకు ఇండియన్ సిమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారంట. ప్రొవైడ్ ఇన్ ద సెన్స్ ఇండియన్ సిమ్స్ దొరుకుతున్నాయంట. లైక్ మా మదర్కి ఆల్రెడీ ఇండియా సిమ్ ఉంది, సో మేము అలానే పంపించాము. బట్ లేని వాళ్ళు తీసుకోవడానికి కూడా అక్కడ అవైలబిలిటీ ఉందంట. అండ్ ఒకవేళ మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఉంటే ఎంత ఉంటే అంత తీసుకెళ్ళండి. ఎక్కడైనా ఇలాగే ఇండియన్ సిమ్ కానీ మీకు ఒకవేళ డొమెస్టిక్ ఫ్లైట్కి తీసుకోవడానికి అక్కడి నుంచి లగేజ్ అంతా మోసుకొని నడుచుకొని రావడం అయితే కష్టము. సో అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని డొమెస్టిక్ ఫ్లైట్ దగ్గరికి, ఎయిర్పోర్ట్ దగ్గరికి రావడానికి అలా అయినా మీకు యూజ్ అవుతుంది. ఇండియన్ కరెన్సీ మాత్రం ఉంటే ఖచ్చితంగా క్యారీ చేయండి. అండ్ ఒకవేళ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇండియాది ఉన్నా కానీ మీకు అది కూడా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక స్టేట్కి లైక్ హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ కానీ లైక్ ఆంధ్ర స్టేట్ అవుతుంది కదా, అప్పుడు ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్ర అవుతుంది కదా. సో అలా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం మీకు ఈ పాస్ అనేది తీసుకోవాలి. సో ఈ పాస్ కూడా మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో మీరు ట్రావెల్ ప్లాన్ చేస్తున్నప్పుడు అది కూడా సైమల్టేనియస్గా తీసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. సో ఏదైతే కార్ నెంబర్ మీకు పికప్కి ఏదైతే కార్ వస్తుందో ఆ కార్ నెంబర్తో తీసుకోవాలన్నమాట ఈ పాస్. సో అది ఇన్ హ్యాండ్ ఉంటే మీకు ఇబ్బంది అవ్వదు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక హడావుడ్ అయిపోతుంది. సో ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ టు అనదర్ స్టేట్ ఫ్రమ్ ద డెస్టినేషన్ ఆఫ్ ట్రావెల్. అండ్ మెయిన్గా ఏంటంటే మనము ఆఫీసర్స్కి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. హోమ్ క్వారంటైన్ ఒకవేళ తీసుకోవాలి అని లైక్ హెల్త్ ఇష్యూస్ వల్ల తీసుకోవాలి అని అనుకుంటే ఎందుకు ఏంటి అనేది క్లియర్గా పుట్ యువర్ సెల్ఫ్ అనమాట. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ దే కెన్ అండర్స్టాండ్ వెల్ అండ్ ఇమీడియట్గా వాళ్ళు హోమ్ క్వారంటైన్కి ప్రాసెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే కూడా ఒక లెటర్ ఏదైనా రాయించేసి అలా కూడా మీరు ప్రెజెంట్ చేయొచ్చు. సో దేర్ ఆర్ ఛాన్సెస్. మీరు లైక్ హెల్త్ పరంగా ఏదైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ లెటర్ త్రూ చేయండి. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది, ఇప్పుడైతే ఎల్డర్సే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. సో ఏదన్నా అట్లా క్లియర్గా మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. సో దట్ దెర్ ఆర్ ఛాన్సెస్ అనమాట. అండ్ ఏది లేదు అని అంటే మాత్రం దే విల్ క్వారంటైన్ యూ బేస్డ్ ఆన్ యువర్ ఫ్లైట్. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఇఫ్ రియల్లీ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, ఇఫ్ రియల్లీ దే హ్యావ్ టు గో దేర్, అప్పుడే పంపించండి. ఎమర్జెన్సీగా ఉంటేనే సిచ్యువేషన్ పంపించండి. అదర్వైజ్ ఐ సా మై మదర్ సఫరింగ్, సో
I don't recommend at all because of their age and because of the food and లేకపోతే దే కెన్ స్టే బ్యాక్ అనమాట. ఎందుకంటే ఇది చాలా లాంగ్ జర్నీ అండ్ ఇట్స్ రిస్కీ టూ బికాస్ ద కేసెస్ ఓవర్ ఇండియాలో కూడా కేసెస్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి. సో ఈ ప్రాసెస్ అంతలో మా మమ్మీకి చాలామంది హెల్ప్ చేశారు. సో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఫ్లైట్లో ఉన్నారు. సో చాలా హెల్ప్ అయింది మా మమ్మీకి. సో వాళ్ళందరికీ కూడా నేను నా ఛానల్ నుంచి I want to thank them a lot. You are going to fly. Happy journey and be safe. Take care throughout the flight and be sanitized. Yeah, take care, Andy. Bye.